గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా జపాన్ ద్వీపకల్పంలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకరమైన హద్దులను దాటిపోతున్నాయి. వేసవి కాలంలో వడగాలులు, భరించలేని వేడి వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జపాన్ వాతావరణ సంస్థ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు తీవ్రమైన వేడిని సూచించడానికి కోకోషోబి అంటే క్రూరమైన వేడి రోజు అనే పదాన్ని ఉపయోగిస్తుంది. గత జూలై చివరి వారంలో వరుసగా 5 రోజుల పాటు జపాన్‌లో ఈ కోకోషోబి పరిస్థితులు నమోదయ్యాయి. టోక్యో నగరంలోని కేవలం 24 గంటల వ్యవధిలో 450 మందికి పైగా ప్రజలు తీవ్రమైన హీట్ స్ట్రోక్‌కు గురై ఆస్పత్రుల పాలయ్యారంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి, ప్రజల ప్రాణాలను కాపాడడానికి జపాన్ ఒక సరికొత్త రక్షణ వ్యవస్థను కనుగొంది. పబ్లిక్ లో దీనిని హ్యూమన్ రెఫ్రిజిరేటర్ అని పిలుస్తూ ఉండగా, దీని అధికారిక పేరు దోహియేమోన్ బాక్స్. ఇది ఒక పర్సనల్ మొబైల్ కూలింగ్ బూత్. ఎండలో నడిచి వచ్చిన వ్యక్తి లేదా పరిశ్రమల్లో పనిచేసే కార్మికుడు ఈ స్టెయిలిన్ లెస్ స్టీల్ బాక్స్ లోకి వెళ్ళగానే ఆయన శరీర ఉష్ణోగ్రతను కొన్ని నిమిషాల్లోనే సాధారణ స్థితికి తీసుకువచ్చేలా దీనిని ఇంజనీరింగ్ చేశారు. ఎస్డిఆర్ఎస్, ట్రక్సో, నకాయామా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ బాక్స్ జపాన్లో నిత్యం కనిపించే ఫ్రోజెన్ ఫుడ్ వెండింగ్ మిషన్లో సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. సాధారణంగా అవుట్డోర్ వర్కర్లు, ఫ్యాక్టరీ ఉద్యోగులు వేడిని తట్టుకోవడానికి ఫ్యాన్ జాకెట్లు ధరించడం ఆనవాయితీ. కానీ బయట వాతావరణంలో ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటి గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ జాకెట్ కేవలం వేడి గాలినే శరీరం పైకి పంపుతాయి. దీనివల్ల స్వేదం ఆవిరి కాక శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరిగిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఈ శారీరక పరిమితిని అధిగమించడానికే ఈ ఫ్లాష్ కూలింగ్ బూత్ ను డిజైన్ చేశారు. కేవలం ఒక చదరపు మీటర్ స్థలంలో, అంటే ఒక స్టాండర్డ్ వెండింగ్ మిషన్ సైజులోనే ఉండే ఈ బాక్స్ లోపలి వాతావరణాన్ని నిరంతరం 15 డిగ్రీల సెల్సియస్ వద్ద నియంత్రిస్తారు. ఈ బాక్స్ లో కూర్చున్న వెంటనే పైన, వెనుక భాగంలో ఉన్న ఎయిర్ వెంట్ల నుండి 5 డిగ్రీల సెల్సియస్ చల్లని గాలి నేరుగా వ్యక్తి తల, మెడ, భుజాలు, వెన్ను భాగం పైకి బలంగా వీస్తుంది. మానవ శరీరంలో ఈ భాగాల్లోనే చర్మానికి దగ్గరగా పెద్ద రక్త నాళాలు ఉంటాయి. ఈ భాగాలపై చల్లని గాలి పడగానే మెదడుకు వెళ్లే రక్త ప్రవాహం వేగంగా చల్లబడి తల తిరగడం, అలసట, తలనొప్పి వంటి హీట్ ఎగ్జాస్టన్ లక్షణాలు నిమిషాల్లోనే మాయమవుతాయి. ఎస్డిఆర్ఎస్ సంస్థ జరిపిన పరిశోధనల ప్రకారం ఈ బాక్స్ లో 5 నిమిషాలు కూర్చుంటే పూర్తి ఉపశమనం లభిస్తుంది. 10 నిమిషాలు ఉంటే పెరిగిన శరీర ఉష్ణోగ్రత పూర్తిగా సాధారణ స్థాయికి చేరుకుంటుంది. బాక్స్ లోకి వెళ్లిన వ్యక్తికి తీవ్రమైన కోల్డ్ షాక్ తగలకుండా దీనిలో అత్యాధునిక భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేశారు. ప్రతి 20 నిమిషాలకు యాక్టివ్ కోల్డ్ ఎయిర్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సాధారణ గృహ వినియోగ విద్యుత్తుతోనే పనిచేసే ఈ మిషన్ గంటకు కేవలం 0.51 కిలోవాట్ల విద్యుత్ను మాత్రమే వాడుకుంటుంది. అంటే గంటకు దాదాపు 16 జపనీస్ ఎండ్లు, అంటే దాదాపు ₹10 మాత్రమే ఖర్చవుతుంది. సాధారణ ఏసీలతో పోలిస్తే ఇది సగం విద్యుత్ను మాత్రమే వినియోగిస్తుంది. చక్రాలు అమర్చబడి ఉండడం వల్ల ఇద్దరు కార్మికులు సులువుగా దీనిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించవచ్చు. ఈ హ్యూమన్ రెఫ్రిజిరేటర్ పరికరాన్ని 15 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేయవచ్చు. అలాగే నెలకు 3 లక్షల అద్దెకు కూడా పొందవచ్చు. నిర్మాణాలు సాగే సైట్లు, ఎండలో పనిచేసే ఓడరేవులు, స్పోర్ట్స్ వేదికలతో పాటు గున్మా ప్రిఫెక్చర్స్ లోని మెబాషి సిటీ హాల్ వంటి ప్రభుత్వ కార్యాలయాల లాబీలలో కూడా వయోవృద్ధుల రక్షణ కోసం వీటిని ఏర్పాటు చేశారు. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు ఇది అద్భుతమైన సాంకేతికత అని నిపుణులు కొనియాడుతుండగా, గ్లోబల్ వార్మింగ్ కు శాశ్వత పరిష్కారాలు వెతకకుండా ఇలాంటి తాత్కాలిక సాంకేతిక పరిష్కారాలపై ఆధారపడడం సరైంది కాదని వాతావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మారుతున్న వాతావరణ సవాళ్లకు జపాన్ అందించిన ఈ హ్యూమన్ రెఫ్రిజిరేటర్ పరిష్కారం రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందే అవకాశం ఉంది.